హాయ్ అండి. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, యూఎస్ఏలో ఉన్న మా బావ ఒక హౌస్ తీసుకున్నారు. గృహప్రవేశానికి అయితే అందరినీ పిలవడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీట్ అయ్యాము. బట్ ఆ రోజు నా బర్త్డే అవ్వటం, వాళ్ళు మొదటి శుక్రవారం పూజ చేసుకోవటం, వరలక్ష్మి వ్రతం, అలాగే గృహప్రవేశం వ్రతం చేసుకోవటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చాయండి. సో నా బర్త్డేకి వీళ్ళందరినీ కలవటంలో నాకు మంచి హ్యాపీనెస్ అనిపించింది. సో ఈ చిన్న చిన్న ఫంక్షన్లప్పుడే ఇక అందరూ మీట్ అయ్యేది. ఉత్తప్పుడు అందరూ ఇళ్ళల్లోనే ఉంటాం. ఎలాగబ్బా పూజ అయితే అయిపోయిందండి. సో వరలక్ష్మి వ్రతము అయిపోయింది, అమ్మ స్వామివారి వ్రతం కూడా అయిపోయింది. సో ఇలా గంధాలు పూసి తాంబూలాలు పంతులు గారి దగ్గర తీర్థాలు తీసుకున్న తర్వాత మధ్య మధ్యలో అడిగిన ఆన్సర్లకి క్వశ్చన్ ఆన్సర్ చేసే వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఇచ్చారు. సో ఆ టైం అంతా అయ్యేసరికి 12:30 అయిపోయిందండి. సో లంచ్ టైం అయిపోయింది కదా అని చెప్పేసి లంచ్కి వచ్చేసామండి. సో లంచ్ అయితే మా సిస్టర్సే ఫస్ట్ మేము తీసేసుకున్నాము. చాలా చాలా హ్యాపీ అనిపించింది. లంచ్ కూడా చాలా బాగా ప్రిపేర్ చేశాడండి ఆయన. సో చాలా చాలా బాగుంది. సో మనందరం మీట్ అయ్యేట సరే కుటుంబం అంటే సో ఇలా అందరూ మీట్ అయ్యేటప్పుడు, అందరూ ఒకేసారి లంచ్ చేసేటప్పుడు, ఈవినింగ్ వరకు వాళ్ళతో అల్లరి చేసేటప్పుడు ఉన్న హ్యాపీనెస్ ఎక్కడా ఉండదండి. సో ఆ రోజైతే నా బర్త్డే పిక్ అనమాట ఇది. ఇంకా అందరూ లాస్ట్లో ఫంక్షన్ అయిపోతున్నప్పుడు పిక్స్ అయితే తీసుకున్నాము. అప్పటికి మేకప్స్ అన్నీ పోయాయి. సో చిరాగ్గా అనిపించింది, చాలా వేడెక్కువ అయిపోయింది. ఆ రోజైతే ఎండ ఎక్కువైనా చిరాకైనా కానీ పిక్స్లో మాత్రం ఏమాత్రం తగ్గకుండా చక్కచక్క ఫొటోస్ తీసేసుకొని సో అందరం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మరి ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అసలు స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. సో మా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఎంతమంది కౌంట్ చేసినా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. సో అలాగే యూత్ మా పిల్లలు అనమాట, యూత్ జనరేషన్ కూడా. సో